హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఈరోజు వచ్చిన సెషన్స్ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ గురించి కంప్లీట్గా ఒక అనాలిసిస్ చేద్దామండి. సో మంచిగా యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో బిట్స్ అనేవి కూడా రాసి పెట్టుకుంటే మీకు కూడా రేపు ఎగ్జామ్ అనే ముందు తొందరగా చదువుకొని ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా మనం మాట్లాడితే కనుక ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవారు? సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. అదేవిధంగా మారుతి దొరతనం గేయ రచయిత ఎవరు అని చెప్పేసి గరిమిర్ల సత్యనారాయణ గారు. సో ఆన్సర్స్ కూడా అయితే కరెక్ట్గా రాసి పెట్టుకోండి. క్రీడలకు సంబంధించి ట్రోఫీలకు సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. ఊబర్ కప్ అనేది దీనికి సంబంధించి అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి బ్యాడ్మింటన్ అండి. అదేవిధంగా డ్రాగన్స్బర్గ్ పర్వతాలు అనేది ఏ ఖండంలో ఉన్నాయి? చూసుకుంటే కనుక ఆఫ్రికా అండి. ఇక్కడ చూసుకోవచ్చు క్రికెట్ స్టేడియం మరియు రాష్ట్రాలకు సంబంధించి వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ ఎక్కడ ఉంది? సో ఆల్రెడీ ఐపీఎల్ చూసిన వారికి అందరూ తెలిసే ఉంటుంది, కోల్కతా. వాంకడే స్టేడియం వచ్చేసి ముంబై. ఇంద్రప్రస్థ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే కనుక రాష్ట్రపతులు జతపరచని చెప్పేసి వచ్చింది. భారతదేశ 2వ రాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అదేవిధంగా 3వ రాష్ట్రపతి ఎవరని చెప్పేసి జాకీర్ హుస్సేన్ గారు అండి. సో ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసి జలియన్ వాలా బాగ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో జలియన్ వాలా బాగ్ అనేది అమృత్సర్లో అవుతుంది. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? సో బెంగళూరు అండి. సో ఇవన్నీ కూడా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా చూసుకుంటే కనుక పసిఫిక్ సముద్రానికి ఆ పేరు అనేది ఎవరు పెట్టారు? సో ఫెర్డినాండ్ మ్యాజిలాన్ అని చెప్పేసి అతనైతే పెట్టడమే జరిగింది. ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు? సో వి నారాయణన్. ఈ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి ఇస్రో చైర్మన్స్కి సంబంధించి. అదేవిధంగా పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత జమ చేస్తారని చెప్పేసి. సో 6,000 అది నేను 600 రాశాను, 6,000 అండి. సో ఇంకా కంటెంట్ నుంచి పరిహారం, ప్రతిగమనం, విస్థాపనం అండ్ హేతుకీకరణ అని చెప్పేసి అంశాల నుంచి టాపిక్స్ అయితే క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఎన్సీఆర్టీ యాక్ట్స్ ఉన్నాయి కదా 2005, 2009 అట్లా. సో వాటిపైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. జీవద్రవ్యరాశిని పెంచేది ఏది? కౌమార దశలో ముందుగా ఎవరు పెరుగుతారని చెప్పేసి. ఈరోజు బయాలజీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో పెట్టాను. సో అది ఒకసారి అయితే చెక్ చేయండి గైస్, ఓకేనా? ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి 2 కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.